పాటుగా బోనస్ అందజేస్తామని మొన్నటి వరకు మనకు తెలపడం జరిగింది. అయితే బోనస్ సంబంధించి అంటే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో యాసంగి సీజన్లో రైతులు విక్రయించారు కదా, దానికి సంబంధించి ఎకరాకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ అనేది అందజేస్తామనేది చెప్పింది. అది పూర్తిగా అయితే రైతులకైతే కాలేదు. అది వస్తే కూడా రైతులకు మంచి మేలైతే జరిగే అవకాశం ఉంటుంది. ఈ రైతు భరోసా అనేది ఎప్పటిదాకా ఎంతవరకు వేస్తారని అయితే అప్డేట్ లేనప్పటికీ రైతుల్లో కొత్త సమస్య ఆలోచన ఏ విధంగా ఉందంటే, భూభారతి సదస్సులు అనేది తెలంగాణలో నిర్వహిస్తుంది. అది అందరికీ తెలుసు. అన్ని డిస్టిక్లు అనేది ప్రారంభమైంది, నడుస్తూ ఉంది. ఆ రెవెన్యూ సదస్సులో రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు ఇస్తూ ఉన్నారు, దరఖాస్తులు అప్లై చేసుకుంటున్నారు. ఒకవేళ వాటికి ఆ ఫిర్యాదు అందిన దాంట్లకు మనకు రైతు భరోసా అనేది అందుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. చాలామంది రైతులు తమ సమస్య పరిష్కారం కోసం అక్కడైతే అప్లై చేశారు. కానీ రైతు భరోసాలో వాటిని పక్కకు పెట్టేస్తే రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకు కూడా పెట్టుబడి సాయం అందలేక పోవచ్చు అనే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా పెట్టుబడి అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే అవి పెండింగ్ దరఖాస్తులో కిందకు వస్తుంది కాబట్టి. దీనిపై మరి ప్రభుత్వం ఎలాంటి అయితే చెప్పలేదు. ప్రభుత్వం అందరికీ వేస్తామని చెప్పింది.